బిడ్డ యాది మరవకు, నేను ఎమ్మెల్యేని, రేపు మంత్రినవుతా, సీఎంని కూడా అవుతా, నన్నే డిమాండ్ చేస్తావా? ఇది పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వీరంగం. కేవలం 6,000 రూపాయల కరెంటు బిల్లు గురించే ఈ ఆవేశం అంతా. పరిగిలోనే ఎమ్మెల్యే ఇంటికి కరెంటు బిల్లు వచ్చింది. అయితే బిల్లు కట్టే టైం అయిపోయిందంటూ విద్యుత్ సిబ్బంది వచ్చారు. ఇప్పటికే 50,000 పెండింగ్ ఉంది. కనీసం ఈ నెల బిల్లు 6,000 కట్టమన్నారు. ఎమ్మెల్యే పిఏ చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. అయితే కరెంటు కట్ చేస్తామని ఖచ్చితంగా తేల్చి చెప్పారు సిబ్బంది. అన్నట్టుగానే కరెంట్ కట్ చేశారు కూడా. అప్పుడు ఎమ్మెల్యే లైన్లోకి వచ్చారు. ఇక సార్ అధికార దర్పం మామూలుగా చూపించలేదు. ఎమ్మెల్యే ఇంటికే కరెంట్ కట్ చేస్తాను అనేసరికి ఆయన అహం కాస్త దెబ్బతింది. ఆవేశపడిపోయారు. అయినా సిబ్బంది మాత్రం వెనక్కు తగ్గలేదు. ఉదయం ఎమ్మెల్యే సార్ ఇంటికి కరెంట్ బిల్ వసూలు కోసం వెళ్ళాము. అక్కడ బిల్లు వసూలు కోసం పోతే అశోక్ రెడ్డి అనే వ్యక్తి పిఏ, నువ్వు కార్యకర్తల ముందరనే బిల్లు అడుగుతావు అని చెప్పి నానా బూతులు తిట్టడంతో నేను అక్కడ నుంచి మా సార్ దగ్గరికి వచ్చి సార్కు చెప్పాను, ఇట్లా అంటున్నానంటే సార్ ఆఫీస్కి వచ్చేసి నేను మాట్లాడతానని చెప్పారు. ఆఫీస్కి వచ్చినాము. ఆఫీస్కి వచ్చినాక ఎమ్మెల్యే సార్ నాకు ఫోన్ చేసి నువ్వు ఒకసారి ఇంటికి రా, నేను మాట్లాడదామని చెప్పి ఫోన్ చేస్తే ఇంటికి వెళ్ళాను. నేను సుమారు 5 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే సార్ గారు ఇంటికి వెళ్తే ఎమ్మెల్యే సార్ ముందరనే, అలాగే మా తోటి సిబ్బంది ముందరనే ఈ అశోక్ రెడ్డి, ఎమ్మెల్యే గారి పిఏ అయిన అశోక్ రెడ్డి నన్ను కొట్టి క్షమాపణ చెప్పు అంటూ నానబూతులు తిట్టి నా కొలీగ్స్ ముందరనే నన్ను కొట్టి తిట్టినాడు. పరిగిలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇంటి కరెంటు బిల్లు కట్టమని అడిగిన లైన్మెన్ రమేష్పై ఎమ్మెల్యే పిఏ అశోక్ రెడ్డి చేయి చేసుకున్నాడు. దీనిపై లైన్మెన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడి చేసినందుకు పరిగి పోలీసులు 353, 323, 504 సెక్షన్ల కింద అశోక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. పరిగిలో ఎన్ రమేష్ అనే అతను అసిస్టెంట్ లైన్మెన్గా పనిచేస్తాడు. అయితే అతను నిన్న మార్నింగ్ 10:30 ప్రాంతంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ ఇంటికి వెళ్ళాడు కరెంట్ బిల్ విషయంలో. వెళ్ళి అక్కడ సార్ పిఏ, ఎమ్మెల్యే గారి పిఏ అశోక్ రెడ్డి అని ఉంటే అతన్ని కరెంట్ బిల్ అడగడం జరుగుతుంది. అయితే అతను కార్యకర్తల ముందు కరెంట్ బిల్ అడుగుతావా అని చెప్పేసి అతను బూత్ మాటలు తిడితే తన లైన్మెన్ వాళ్ళ సీనియర్ ఆఫీసర్కి ఫోన్ చేసి ఇట్లా అంటుండే సరైన ఆఫీస్కి వచ్చేసేయంటే అతను రమేష్ ఆఫీస్కి రావడం జరుగుతుంది రిటర్న్. మళ్ళీ తర్వాత మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు రమ్మని, అంటే అతను ప్లస్ అతని సీనియర్ ఆఫీసర్స్ మళ్ళీ ఎమ్మెల్యే గారి ఇంటికి పోవడం జరిగిందని చెప్తాడు. అతను అక్కడ పోయిన తర్వాత ఎంత ధైర్యం అని చెప్పేసి అతన్ని బూత్ మాటలు తిట్టి మైండ్ హ్యాండ్లింగ్ చేసి చదువుతూ కొట్టడం జరిగింది అని, నా విధులకు ఆటంకం కలిగిస్తూ నన్ను బూత్ మాటలు తిట్టి నన్ను కొట్టడం జరిగిందని చెప్పేసి నేను రాత్రి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఐ విట్నెస్ అందరిని ఎగ్జామ్ చేసి వాస్తవాలు కనుక్కొని దానిపైన చట్టమైన చర్య తీసుకుంటాం.